చేసుకుంటున్నాము మేము నిజంగానే మాకు పెళ్లి అయిపోయింది మీరు ముందుకు వచ్చారు కదా. మిమ్మల్ని నమ్మాలంటే మీరు వాళ్ళకి అంటే ఇది నిజం ఇది జరిగిందని చెప్పేసి మీరు ఓపెన్ అయితేనే మిమ్మల్ని జనాలు రిసీవ్ చేసుకోగలుగుతారు. నాకు వర్షిని అమ్మాయితో తిరుగుతున్నాడన్న సంగతి జస్ట్ నాకు 15-20 డేస్ బ్యాకే తెలుసు. అంటే అంతకు ముందు నుంచి కూడా మీడియాలో వస్తుంది కదా, మీరు చూడలేదా? నాకు ఆ అమ్మాయితోటి నేను అంతకుముందు నేను ఇది పట్టించుకోలేదు. జస్ట్ 20 డేస్ బ్యాక్ ఈ వర్షిని అమ్మాయి బయటకు రావడము, తర్వాత ఆమెను పట్టుకొని తిరగడము అదంతా నేను అడిగాను. పెళ్లి అనేది ఈ మధ్యన రిలీజ్ చేసిండ్రు కదా, అందుకే నేను ముందుకు వచ్చాను. నిజంగా మీరు భార్య అని చెప్పడానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి. నేను పంపిస్తాను. అఘోరి డైరెక్ట్ గా శ్రీవర్షిని అంత గలీజ్దానే కాదు. సో నాకేంటంటే ఆమె తన పేరెంట్స్ ను వదిలి వాళ్ళని బాధ పెట్టే అంత చీప్ క్యారెక్టర్ నాది కాదు. సో నేను అడిగిన దానికి అన్నిటికీ నేను ఇవ్వలేను. అమ్మాయి కూడా తెలుసు నాకు సొంత పెళ్ళైందన్న సంగతి. ఇబ్బంది పెట్టాలని కాదు గురువు గారు. ఇప్పుడు ఏంటంటే ఒకటంటే ఒకటే అమ్మాయినే కాదు, అమ్మాయి కాదు ఇంకే అమ్మాయి తన జోలికి వెళ్ళొద్దని చెప్పేసి నేను ముందుకు వచ్చాను. అది కూడా గురువు గారు. ఇప్పుడు ఈ అమ్మాయికి మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఆవిడ ఎక్కడికైనా సిద్ధం, శ్రీనివాస విషయంలో న్యాయం చేయాలి, ఆయనని ఆపాలి అంటుంది. మేము కూడా అదే కదా అడుగుతున్నాం. అమ్మాయి కూడా అదే చెప్తున్నది. ఇప్పుడు ఆయన ఆపాలి కదా, మన ఉద్దేశం ఏంటంటే ఆయన ఇలాంటి పనులు ముందు చేయకూడదు. దానికి అమ్మాయి ఆగిపోవాలి. ఆ అమ్మాయి కూడా వచ్చి వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటే హ్యాపీ, అంతే. అదొకటి. అది ఆవిడ అడుగుతుందంటే ఎవరికి వాళ్ళు సనాతన ధర్మం పేరు పెట్టుకొని ఇలా తిరిగి అఘోరా అని అదని ఇదని చెప్పేసి అందరిని మోసం చేయకూడదు, నాగా వేరే వాళ్ళు బాధపడకూడదు అని ఆవిడ. కాబట్టి ఆ అమ్మాయి కూడా మనం నేను ఒక మంచి ఫీల్డ్ లో ఉండి నేను వచ్చిన అంటే అది కూడా 2 days బ్యాక్ ఆమె రివీల్ చేసింది కాబట్టి నేను వచ్చాను, అంతే. తనకు కూడా తెలుసు. మేము కూడా నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదమ్మా, జస్ట్ అసలు ఆడవాళ్ళు ఆడిని ఎట్లా నమ్ముతున్నారు అన్నది క్వశ్చన్ చేయడానికి వచ్చాం. మీరు ఒక 15 days ఆయనతో ఉండండి, ఆటోమేటిక్ గా మీరు కూడా చేంజ్ అయిపోతారు. అట్లుంటది. అదే ఏ మాటలు చెప్తున్నాడో అడుగుతున్నాను. అది సపోర్ట్ చేస్తా అని చెప్పేస్తే నేను వచ్చాను, అంతే తప్ప నాకు ఇంకేది లేదు. ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా ఆ అమ్మాయిని కాపాడే బాధ్యత అందరికి ఉన్నది తల్లి. మీరు ఈ విషయం మా మామయ్య కూడా మొన్ననే తెలిసింది కాబట్టి నన్ను పట్టుకొని వచ్చారు. లేకపోతే అసలు నేను ఇప్పుడు కూడా రాకపోయేదాన్ని. మొన్న శ్రీవర్షిని ఏమన్నది, ప్రతి ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా నేను కూడా వస్తాను, న్యాయం చేస్తానన్నది. అమ్మ శ్రీవర్షిని, నాకు అల్లూరు శ్రీనివాస్ వల్ల నాకు అన్యాయం జరిగింది, నువ్వు వచ్చి నాతో పాటు కొట్లాడాలి, అల్లు శ్రీనివాస్ తీసుకొచ్చి నాకు అప్పచెప్పండి, అంతే. ఇది ఒకటే. ఎప్పుడు పరిచయం ఇద్దరిది? అది వద్దులేండి, చెప్పేసిన జనాలకి నేను రావాలి అనుకోవట్లేదు. అసలు నేను ఇప్పుడు కూడా రావాలి అనుకోవట్లేదు. మన శివరుద్ర గారు మా మామయ్యకు మంచి స్నేహితుడు, మంచి మిత్రుడు. సో మొన్న 2 days బ్యాక్ ఆమె వర్షిని రివీల్ చేసిందిగా నాకు పెళ్ళైందని చెప్పేసి. ఆ విషయం ఆయన తెలిసి ఇంత జరుగుతున్నా నాకు ఎందుకు చెప్పట్లేదు అని చెప్పేసి నన్ను మరి ఇక్కడ పట్టుకొని శివరుద్ర గారి దగ్గర పట్టుకొని వచ్చారు. కాబట్టి నేను ఈ 4 మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి మంచి పని చేస్తారు, ఎందుకంటే సనాతన ధర్మం అని చెప్పి బాగా కొట్లాడుతున్నారు. ఏం లేదు, మీరు నాకు అల్లు శ్రీనివాస్ అప్ప చెప్పండి. ఏం చేస్తారు? సరే అమ్మ అప్ప చెప్తే మీరు ఏం చేస్తారు? నెక్స్ట్ ఆప్షన్ అనవసరం, మీకు తెలుస్తుంది, ఆటోమేటిక్ గా తెలుస్తుంది అన్న. ఓకే, సో చివరిగా ఈ వీడియో చూసి అఘోరి గారికి ఏం చెప్తారు? చివరిగా మన వీడియో చివరిగా ఏం చెప్తారు? ఆల్రెడీ తనకు అర్థమైంది నా మాటలు వింటే. చివరిగా వాళ్ళకి చెప్పండి అమ్మ, ఏం చెప్తారు వాళ్ళకి? సో మన వీడియో చూస్తుంటే మీరు అక్కడ దగ్గరికి వెళ్ళలేరు కాబట్టి చివరిగా మనం వీడియో చూస్తుంటే వాళ్ళిద్దరికి ఏం చెప్తారు? వర్షినికి, అఘోరికి, శ్రీనివాస్ గారికి. వర్షిని నిజంగా ఆడపిల్లనే అయితే అఘోరి వల్ల నాకు అన్యాయం జరిగింది కాబట్టి నాకు తీసుకొచ్చి అప్పగించమ్మా, నాతో పాటు కొట్లాడు, నాకు ఆడపిల్లల కోసం కొట్లాడుతా అన్నావు కాబట్టి నాకు అన్యాయం జరిగింది, నువ్వు నా తరఫున కొట్లాడి నాకు అల్లూరు శ్రీనివాస్ అప్పచెప్పు. ఓకే, నెక్స్ట్ ఘనంగా పెళ్లి చేసుకోబోతున్నాం అంటున్నారు. మరి నెక్స్ట్ ఘనంగా నేను చేస్తా, ఘనంగా పెళ్లి నేను చేస్తా. వాళ్ళిద్దరికి చేస్తాను, అల్లూరు శ్రీనివాస్ తర్వాత అది నేను చేస్తాను, నాకు అప్పచెప్పండి. మీ మీడియా వాళ్ళు చేసే ఆ తర్వాత నేనే స్పెషల్ గా అన్ని ఛానల్స్ మరి పక్క ఇస్తాను, నాకు మీరు అప్పచెప్పండి, అంతే. అది మీకు అనవసరం. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు వేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పోలీసులు కూడా పెద్ద టార్చర్ గా మారి, నేనే పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నాను.